హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ ఫ్లయింగ్ బర్డ్ కిందకి చూడండి ఎలా చూస్తోందో. ఈ బర్డ్ని ఎలా వెయ్యాలి నేర్పిస్తాను. కలర్ఫుల్గా ఎంతో అందంగా ఉంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి నేర్చుకుందాం. ఈ బర్డ్ దాని పిక్చర్ పెట్టాను, డ్రాయింగ్ చూసుకోండి. ఇలాగ మనం పెన్సిల్తో ట్రేస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇది వైట్ కాబట్టి ఫస్ట్ బాడీకి నేను లెమన్ ఎల్లో వేస్తున్నాను. లెమన్ ఎల్లో ఇలా వేసిన తర్వాత ఈ గ్రీన్ ఉంది కదా, ఇది సెరూలియన్ గ్రీన్ బ్లూ, అలాంటి బ్లూ అన్నమాట. సెరూలియన్ బ్లూ, ఈ బ్లూని హెడ్ పైన వేశాను నేను. అంటే హెడ్ పార్ట్కి ఈ సెరూలియన్ బ్లూని వేశాను. తర్వాత టర్కాయిష్ బ్లూ కొంచెం పెట్టి దాన్ని చక్కగా డ్రై బ్రష్తో అలా 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 స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను, ఆ బ్లాక్తో కన్ను అవుట్లైన్ గీసేశాను. ఇప్పుడు ఈ టర్కాయిష్ బ్లూని మళ్ళీ కొంచెం బాడీ కింద వేసి తర్వాత ఎల్లో, అంటే బర్డ్ కిందంతా ఎల్లో వేశాను, లెమన్ ఎల్లో. ఇప్పుడు వింగ్స్ చూడండి, కలర్ఫుల్ వింగ్స్ వేద్దాము. లెమన్ ఎల్లోతో పైనుంచి కిందకి స్ట్రోక్స్ లాగుతున్నాను. ఈ బర్డ్కి ఇట్లాగ పైనుంచి కిందకి లాగితే ఈజీగా అయిపోతుంది. వింగ్ స్టార్టింగ్లో టర్కాయిష్ బ్లూతో చిన్నగా డార్క్ డెప్త్ ఇచ్చి ఆ డెప్త్ని చక్కగా స్ప్రెడ్ చేశాను, చూస్తున్నారు కదా. ఇట్లాగే మనం వేసుకుందాం. చేశాను, ఇంకొక వింగ్. ఈ వింగ్స్కి ఏంటి, మనం ఈ స్కార్లెట్ రెడ్ ఉంటుంది కదా, స్కార్లెట్ రెడ్ ప్లస్ లెమన్ ఎల్లో, ఈ రెండు కలర్స్ మిక్స్ చేస్తూ ఆ స్ట్రోక్స్ లోపల వైపుకి వేస్తున్నాను చూడండి. అంటే స్కార్లెట్ రెడ్, లెమన్ ఎల్లో ఈ రెండు కూడా ఆల్టర్నేట్గా వేస్తూ ఉంటే ఒకదాని మీద ఒకటి కలిసిపోతూ చక్కగా మిక్స్ అయ్యి ఎంతో అందంగా వస్తుంది. ఇలాగా వేసేద్దాం. వేసిన తర్వాత చూడండి, ఈచ్ స్ట్రోక్ తెలియాలి మనకి, అంటే ఆ కలర్స్ తెలియడం కోసం. బాడీ దగ్గర నుంచి సెపరేట్ అవుతున్నట్టుగా డైరెక్ట్ స్కార్లెట్ లేక్తో నేను స్ట్రోక్స్ ఇస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా 5 నెంబర్ బ్రష్, దాంతో రౌండ్ ఈ బ్రష్తో ఇస్తున్నాను. మళ్ళీ ఈ స్కార్లెట్ రెడ్ తర్వాత ఆ వింగ్స్లో పైనుంచి లోపల వైపుకి, అంటే స్ట్రోక్ మనం బయట నుంచి స్టార్ట్ చేయాలి, బయట నుంచి లోపలికి. అట్లాగే ఇప్పుడు నేను చేశాను, మళ్ళీ ఈ సెరూలియన్ బ్లూతో కలర్ఫుల్గా ఉండాలి కదా. దాని టెయిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ టెయిల్ని అట్లాగా ఒక స్ట్రోక్ లాగేశాను. అలా వేసేయడం వల్ల మనకి చక్కగా పొడుగ్గా ఉన్న టెయిల్ వచ్చేస్తుంది. ఇలాగా రెండు, అంటే ఫెదర్స్, పొడుగ్గా ఉన్న ఫెదర్స్ అన్నమాట. ఆ టెయిల్ అది ఎంత అందంగా ఉందో చూడండి, నాకైతే భలే నచ్చిందండోయ్. మరి మీరు కూడా చూసి వెంటనే వేసేసుకోవడమే. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ టర్కాయిష్ బ్లూతో చిన్న చిన్న ఫెదర్స్ అవి కూడా స్ట్రోక్స్ ఇచ్చేయండి, చాలా తేలిక. చూస్తున్నారు కదా, ఒకటే బ్రష్తో నేను మొత్తం అన్నీ కూడా వేసేసాను. ఏంటి, 5 నెంబర్ రౌండ్ బ్రష్. చూస్తున్నారు కదా, ఇలాగా మనం ఆ డార్క్ ఇవ్వడం వల్ల చూసారా ఆ బ్లూ ఎంత అందం వచ్చిందో ఆ కలర్. ఇప్పుడు ఏం చేద్దాం, మనం హెడ్ దగ్గర తర్వాత నోస్ వేద్దాం. ఆ నోస్ స్కార్లెట్ రెడ్ బీక్ ఉన్నట్టుగా వేద్దాం. రెడ్గా బీక్ వేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసి చిన్న బీకే, ఆ చిన్న బీక్ని చక్కగా వేసి దాని చుట్టూ అవుట్లైన్ మళ్ళీ బ్లాక్తో ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మీకు ప్రామినెంట్గా కనపడుతుంది. చూసారా,
లెగ్స్ కూడా వేసేసాను. ఆ లెగ్స్ కూడా ఇలాగ పట్టుకోవడానికి వీలుగా, అంటే మీకు అది చక్కగా తిరగేసి ఉన్నట్టుగా వస్తుంది. చూడండి ఎంత అంటే మనం బర్డ్ని మన కన్వీనియంట్ యాంగిల్లో పెట్టుకొని వేయగలిగితే ఈజీగా వేసేయచ్చు. చిన్న డెప్త్లు అక్కడక్కడ ఇచ్చాను. కన్ను కూడా వేసేసిన తర్వాత ఎంత బాగుందో చూసారా. బర్డ్ చూడండి ఎంత చక్కగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. 5 minutesలో అయిపోతుంది. ఎక్కడైనా వేసుకోవచ్చు. టీషర్ట్స్ మీద, శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.